మనగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖనం భాగాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5-6 మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మొదటి వచనం నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక సంహరింపబడిరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనంగా పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ మనలో ఉన్న బలహీనతలను మనలో ఉన్న పొరపాట్లను సరిచేసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొంది ఆ తర్వాత దేవుని కొరకే మనం జీవించవలసిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి ప్రతి ఆదివారము బల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక్కసారి మనంగా పరిశీలన చేసుకుంటున్నాం. ఏమని పరిశీలన అంటే, మరి దేవుని యొక్క బిడ్డలుగా ఇక్కడ అపోస్తలులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఈ విషయాల జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, ఒకే బండలోనిది మన పితరుల నీళ్ళు త్రాగారు, ఒకే ఆహారాన్ని మన పితరులు తిన్నారు, ఒకే మేఘము క్రింద నడిచారు, ఒకే సముద్రంలో బాప్తీసం కూడా తీసుకున్నారు. కానీ అందరూ ఒక్కలాగా లేరు. ఇదండి. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిజమే ఆయా వంశాలలో, ఆయా జనాంగాలలో, ఆయా మనుషులలో మనం జన్మించిన వారము, శరీరరీతిగా జన్మించిన వారము. అంటే శరీరరీతిగా జన్మిస్తేనే శరీర సంబంధమైన స్వభావం అనేది మనలోనికి రాగలుగుతుంది. ఎందుకంటే ఎవరి ద్వారానైతే మనం భూమి మీదకి జన్మించామో వారిలాగా మనం జీవిస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో మనము కూడా అలాగే ఉంటాం అన్నమాట. అంటే మన తల్లిదండ్రులు ఎలాగున్నారు అంటే వారి యొక్క రూపము, వారి యొక్క మనసు, వారి యొక్క స్వభావాన్ని మనం ధరించాము. ఎందుకంటే వారిలో నుండి మనం వచ్చాము కాబట్టి. అలాగే యేసు ప్రభు వారి యొక్క ఆ శరీర సంబంధంగానే జన్మిస్తేనే మనకు వారి స్వభావం వచ్చింది అంటే, ఆత్మ సంబంధంగా మనం యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన మన అందరము కూడా ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి మనం రావాల్సిన వారమే. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఒకే రొట్టె తింటున్నాం, ఒకే పాత్రలోని త్రాగుతున్నాం. రెండవదిగా యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత మనం అందరము కడగబడిన వారము. మనల్ని ఒకే రక్తం మనల్ని కడిగిందండి, ఒకే రక్తం కడిగింది. అదే యేసు ప్రభు యొక్క రక్తము. ఆ రక్తము చేత నిజంగా మనం జన్మించామా? ఆ రక్తము చేతే మనం జన్మిస్తే మనలో ఆ దైవ స్వభావం అనేది మనలోనికి రావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన కూడా అంటాడు, 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అంటాడు ఆయన. అంటే యేసు ప్రభు యొక్క రక్తం చేత జన్మించిన నీవు నేను కూడా ఆయన యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క రూపాన్ని మనం కలిగి ఉండాలి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను.
మనము ఆయన వల్ల పుట్టిన వారమే కానీ రక్తం వలనైనను మానుసేచ్చల వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనం పుట్టిన వారము కాము అంటారు. అంటే యేసు ప్రభువు అనేక రక్తము చేత జన్మించిన వారిలో 3 లక్షణాలు కనిపించవు. ఒకటి, శరీరమును బట్టి కానీ మానుసేచ్చల బట్టి కానీ రక్తం వల్ల కానీ వీరు జన్మించిన లక్షణాలు అనేవి కనిపించవు. అంటే ఎవరైతే యేసు ప్రభువు అనేక రక్తం చేత జన్మించారో వారిలో ఈ 3 లక్షణాలు కనిపించవు. ఎవరైతే ఈ లోక సంబంధమైన రక్తము చేత అంటే మన తల్లిదండ్రుల యొక్క స్వభావంలో నుంచి మనం వచ్చామో వారిలో ఈ 3 కనపడతాయి. వారి యొక్క రూపము కనపడుతుంది, వారి యొక్క స్వభావం కనపడుతుంది, వారి యొక్క నడవడిక అంటే వారి యొక్క ప్రవర్తన మనలో వస్తూ ఉంటుంది అన్నమాట. నిజమే, ఈ లోకంలో జన్మించిన ప్రతి వారు కూడా తన తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని ఎలాగైతే కలిగి ఉంటారో ఆత్మీయంగా జన్మించిన వారిలో కూడా ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి ఉండాలి అనేదే ఈరోజు యేసు ప్రభువారు నీ నుండి నా నుండి కోరేది కూడా అదే. నిజముగా రక్షించబడిన వారము అయితే మనం ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వారమా? మనం ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి లేకుండా ఉంటే మనం ఎలాగ దేవుని పిల్లలం అవుతాము? ఒకవేళ ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి లేకుండా శరీర సంబంధమైన స్వభావమే మనం కలిగి ఉంటే ఎప్పటికీ మనం దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేము. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవని. క్షమించండి సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. సరే, అంటే శరీర సంబంధమైన రక్తముతో జన్మించిన వాళ్ళు ఎవరు? అంటే శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు ఎవరు? దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. నేను చెప్పాను కదా, శరీర సంబంధమైన జన్మ అనేది అంటే శరీర సంబంధంగా జన్మించిన వాళ్ళు ఎవరు అనగా ఈ లోకములో ఈ 3 రకాలైన స్వభావములు కలిగిన వారు: రక్తము, మానుసేచ్ఛ, శరీరేచ్ఛ. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వారు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మనము మార్పు చెందిన వారమై ఉండాలి. అనగా రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలి అంటే మనము మార్పు చెందాలి. మార్పు చెందకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేమండి. చూడండి, మానవుడికి ఈ భూమి మీద 4 దశలు ఉన్నాయంట. 4 దశలు ఉన్నాయి. అందుకనే పుట్టిన ప్రతి బిడ్డ కూడా బాల్యాన్ని అనుభవిస్తాడు. ప్రతి బిడ్డ బాలురు ఆ బాలుర తత్వంలో నుంచి యవనములోనికి వస్తారు. యవనములోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి వివాహము అంటే మధ్య వయసులోనికి వస్తారు. భార్య పిల్లలు సంసారం అనే ఆ సమస్యలోనికి వస్తారు. ఈ సంసారం అనే జీవితాన్ని మనం ముగించే దశకు వచ్చినప్పుడు వృద్ధాప్యంలోనికి వస్తాము. ఈ 4 దశల్లోనికి ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే ఈ 4 దశలను అనుభవించవలసిందే. ఒకవేళ మరణిస్తే చెప్పలేమేమో కానీ మరణించకుండా భూమి మీద ఉంటే ఈ 4 దశలను మనం దాటవలసిన వారమే. అలాగే యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా మన దశ కూడా మారాలి, మన స్థితి కూడా మారాలి. ఎప్పటికీ ఒకలాగే ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పటికీ ఒకలాగా ఉండకూడదు. మనం రోజు రోజుకి మన ఆత్మీయ స్థాయి పెరుగుతూ ఉండాలా. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుడి మందిరంలోకి వస్తూ ఏదో మనం వస్తూ వెళ్ళిపోయే వారిగానే ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అలాగైతే మనం ఎప్పటికీ పసిపిల్లలుగానే మిగిలిపోతాము.
శరీర సంబంధమైన మనుషులుగానే మిగిలిపోతాము. శరీర సంబంధమైన మనుషులు ఎలాగుంటారంటే ఆత్మ సంబంధమైన కార్యములను గ్రహించలేరు, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేరు. ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలి అంటే శరీర సంబంధమైన మనసును విడిచిపెట్టవలసిన వారు ఉంటున్నాం. అలాగైతేనే కానీ మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. అందుకన్నాడు, క్షయత అక్షయతను ధరించుకొననేరదు. క్షయమైపోయేది స్థిరముగా నిలిచేదాన్ని ఎలాగ ధరించుకోగలుగుతుంది? అది సాధ్యము కాదు. ఒకవేళ అలాగ ధరించాలి అంటే శరీర సంబంధమైనది చనిపోవాలి, ఆత్మ సంబంధమైనది జీవించాలి. ఈ ఒక్క మాట తెలియచేయడం కొరకు ఎంత బోధ చేశాడో తెలుసు అపోస్తలుడైన పౌలు. ఈ 15వ అధ్యాయంలో ఎన్ని విషయాలు చెప్పాడో. ఓ అవివేకి, ఒక విత్తనాన్ని తీసుకో. ఆ విత్తనాన్ని తీసుకున్న తర్వాత నువ్వు భూమిలో విత్తితే అది మరలా చచ్చిపోయి బ్రతుకుతుంది కదా. క్షయమైపోయేది అక్షయతను ధరించుకుని జీవిస్తుంది కదా. అలాగే ఈ భూమి మీద ఉన్న ఏ దాన్నైనా తీసుకో అని ఎన్ని విషయాలు చెప్పాడో. ఆకాశంలో నక్షత్రాల మహిమ గురించి చెప్పాడు, భూమి మీద ఉన్న జంతువుల యొక్క మహిమల గురించి చెప్పాడు, భూమి మీద పాకే పురుగుల యొక్క స్వరూపాన్ని చూపించాడు, సముద్రంలో ఉండే జలచరములను చూపించాడు. ఇవన్నిటిని చూపిస్తూ ఇవి వేరు 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 వేరు, ఇవి ఒకటి పడదు. అలాగే క్షయతను అక్షయతను కూడా ధరించుకొనదు. నువ్వు కూడా మారాలి అని చెప్తాడు ఆయన. దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడిన వారు మనం చెప్పుకుంటాం. మనం మార్పు చెందాలి. ఏం మారాలి అంటే ఏం మారాలి? అందుకే ఈనాడు దేవుని బిడ్డలు మార్చుకుంటున్నారు. ఏం మార్చుకుంటున్నారంటే పై స్వరూపాన్ని మారుస్తున్నారు, వస్త్రాలు మారుస్తున్నారు, ధరించుకునే ఆభరణాలు మారుస్తున్నారు, ఈ లోకంలో అలవాట్లు మార్చుకుంటున్నారు. ఇలాంటి శరీర సంబంధమైన వాటిని మార్చుకుంటున్నారే తప్ప ఆత్మ సంబంధమైన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు. అదే ఈరోజు అంటున్నాడు ఆయన, నువ్వు మారాలనే నా కోరిక. శరీర సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించాలి. అందుకనే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించాలి అంటే ఈ లోకములో నా వల్ల జన్మించని చెప్పుకుంటున్న నీవు నా స్వభావాన్ని ధరించు. ఇప్పటికైనా నా స్వభావములకు నువ్వు రావాలని నేను కోరుతున్నాను. ఈ మంచి లక్షణాలు నీలోనికి వస్తేనే తప్ప అది నువ్వైనా నేనైనా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమండి. ఇశ్రాయేలీ ప్రజల గురించి దేవుడు అదే చెప్తున్నాడు. వారందరూ ఒకే మేఘము క్రింద నడిచారు, అందరూ ఒకే సముద్రంలో బాప్తీసం పొందారు, అందరూ ఒకే బండలో నీళ్లు తాగారు, అందరూ పరలోకం నుంచి పడిన ఆ మన్నానే తిన్నారు. కానీ వీళ్ళలో అందరూ అంటే వీరిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. అంటే మీ అందరికీ తెలుసు కదా, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మీ అందరికి ఎన్నోసార్లు చూపించారు, కొన్ని 100 సార్లు చూస్తుంటారు ఆ మాట. మీరు ఏమని సిస్టర్ గారు? ఆయనకి ఇష్టమైన వాటి యందు ఇష్టం, ఆయనకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైనది ఏంటి? చిన్న మాట, మీ అందరికీ తెలుసు. నేను చెప్పేది ఇదేనా అంటారు మీరు. చెప్పండి, పర్లేదు. అయ్యో అంతేనా? చూపించనా మీకు ఎన్నిసార్లు? మీ అందరికీ అది మీకు బాగా అలవాటైన మాట. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనలో ఏముండాలట? విశ్వాసం ఉండాలట. ఇశ్రాయేలీ ప్రజలకు ఏమి లేదట? విశ్వాసం లేదట. నమ్మేరా దేవుణ్ణి? వాళ్ళు ఒకే బండ నీళ్ళు తాగారు, ఒకే సముద్రంలో బాప్తీసం పొందారు, ఒకే మేఘము కింద నడిచారు, దేవదూతలు తినే ఆహారం తిన్నారు. కానీ ఇచ్చినోడి మీద నమ్మకం లేదు వీళ్ళకి.
అన్ని ఇచ్చిన దేవుడి మీద నమ్మకం లేదండి వీళ్ళకి. అందుకనే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మీద నీకు విశ్వాసం ఉందంటావా, నమ్ముతావా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కనాను దేశంలో తీసుకువెళ్తారని చెప్పి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీరు కనాను దేశానికి 40 రోజుల్లో చేరుకోవాలి. వీళ్ళ ప్రయాణం ఏంటంటే 40 రోజుల్లో కనాను దేశం చేరాలి. ఎందుకు 40 రోజుల్ని 40 సంవత్సరాలు పట్టేలాగా చేశాడు ఈయన? వీళ్ళకి విశ్వాసం అంటే ఏంటో నేర్పించాలనుకున్నాడు. అసలు వీళ్ళకి విశ్వాసమే లేదు. ఏది చూసినా భయపడిపోతున్నారు, ఏది చూసినా వీళ్ళకి నమ్మకమే లేదు. దేవుడు ఉన్నాడా, ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరగాల? అందుకన్నాడు, నా మీద మీకు నమ్మకము లేకుండా ఒకవేళ నేను ఆ కనాను దేశం తీసుకెళ్ళాననుకో, అక్కడ కూడా మీరు నన్ను నమ్మరు. నమ్మలేని వ్యక్తికి ఏం చేస్తే నమ్ముతాడంటావు? మనం నమ్మలేదనుకోండి, ఎవరైనా నేను నమ్మాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తాడు? మనం ఏం నమ్మించగలం ఆ వ్యక్తిని? నన్ను నమ్ము అని ఒక వ్యక్తిని నువ్వు నన్ను నమ్ము అని అనుకో, ఎలా నమ్మంటావు? అప్పుడే ఒక మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతున్నావు, అప్పుడు ఒకలాగున్నావు ఇప్పుడు ఒకలాగున్నావు. నిన్ను ఎలా నమ్మాలో చెప్పు. నిన్ను నమ్మాలంటే నేను ఏం చేయాలా? ఇప్పుడు అంటాడు, నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలంటే ఏం చేస్తే నమ్ముతాడు వ్యక్తి? నువ్వేం చేసినా నీ మీద నమ్మకం లేనని నమ్మండి నేను. అర్థమైందా? అందుకంటాడు, నేను మిమ్మల్ని ఏమని నమ్మాలా, ఏ విషయంలో నమ్మాలా? ఒక్క దాంట్లోనైనా మీ నమ్మకత్వాన్ని రుజువు చేయగలుగుతారా? దేంట్లోనే మీరు నమ్మదగిన వారు కారు. నాకు దేంట్లోనే కూడా మీరు నమ్మదగిన వారు కారు. అయినా నేను మిమ్మల్ని నేను నమ్మే కొలది నాకు మీరు నమ్మక ద్రోహమే చేస్తున్నారు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడంటే విశ్వాసాన్ని నేర్పించాలనుకున్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి విశ్వాసం అనేది నేర్పించాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రజలు మాత్రం దేవుడిని నమ్మలేదండి. మా అందరికీ తెలుసు కదా, 6,03,550 మంది కాల్బలము, అంటే 20 సంవత్సరాల పైబడి 58 సంవత్సరాల లోపున్న వారిని అందరినీ కూడా ఇశ్రాయేలీల సైన్యములోనికి చేర్చుకున్నవారు. ఇన్ని లక్షల మంది సైన్యములో ఇద్దరు నమ్మారట దేవుణ్ణి. ఉన్న ఇన్ని లక్షల మంది దేవుణ్ణి నమ్మలేదండి, నమ్మలేదు దేవుణ్ణి. అలా నమ్మకపోవడం వల్ల వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేకపోయారు. అదే దేవుడు అంటున్నాడు. ఈ రోజైనా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? విశ్వాసము లేని దుష్ట హృదయం నీలో ఉండకూడదని నీతో మాట్లాడుతున్నాడట దేవుడు. సరే చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మీరు భ్రష్టులు కామని మిమ్మల్ని గూర్చి మీరు తెలుసుకొనవలెనని నిరీక్షించుచున్నాను. మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకో. అసలు నాకు దేవుడి మీద విశ్వాసం ఉందా? నా దేవుడు నాకు చేయగలడా? దేవుడు నన్ను కాపాడగలడా? దేవుడు నన్ను పోషించగలడా? దేవుడు ఈ లోకంలో నన్ను ఆదుకోగలడా? అసలు ఏ విషయంలో దేవుడు నమ్ముతున్నావు? అందుకనే ఈరోజు నువ్వు ప్రభు యొక్క బలను మనం తాకే ముందుగా అసలు మనలో విశ్వాసం ఉందా? నమ్ముతున్నామా? ఎలా నమ్మాలి? విశ్వాసం అన్నది ఏంటంటే లేని వాటిని ఉందని నమ్మడమే విశ్వాసం అట. ఏమి లేదు, ఏమి కనబడతలేదు, మనకేమైతే కనబడతలేదో కనిపించిన వాటి మీదే విశ్వాసం ఉంచాలి.
ఈ రోజు నీ నా జీవితంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నన్ను నమ్ముతున్నావా? ఏ విషయంలో నమ్ముతున్నావు? నా మీద నీకు ఎంత విశ్వాసం ఉంది? ఎందుకంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఎవరైనా యేసు ప్రభు యొక్క స్వభావంలోకి రావాలి అంటే మొట్టమొదటిదే విశ్వాసము. నమ్మాలి దేవుణ్ణి. ఎంత నమ్మాలో తెలుసా? నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావు అంటే ఇంకెప్పుడూ అనుమానించకూడదు దేవుణ్ణి. ఏ విషయంలో కూడా నువ్వు అనుమానించకూడదు. అంత నమ్మాలి. అంత నమ్మకం మనకుందా? లేదు. రోజు రోజుకి విశ్వాసంలో బలపడవలసిన దానికి బదులుగా విశ్వాసంలో చల్లారిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మన కంటికి కనిపించేవి మన విశ్వాసం మీద పోరాటం చేయగలుగుతున్నాయి. మన ఎదుట కనిపించేవి చాలా పెద్ద సమస్యలు కనపడుతున్నాయి. మీకు ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్తలో యేసు ప్రభువారు ఇలాగ చెప్పారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో ఒక మాట నేను చూపిస్తాను. ఆయన ఏం చెప్పారు అంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలాగ చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే 11వ అధ్యాయము 22-23 వచనాలండి. 22-23 వచనాలు. 11వ అధ్యాయము మార్కు సువార్త 22-23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తన చెప్పినది జరిగినని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, దేవుని యందు విశ్వాసం ఉంచితేనంట నువ్వు ఏం చెప్తావో జరుగుతుందట. ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తానంట అలాగ జరుగుతుందట. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కొండ లాంటి పెద్ద సమస్యల్ని జీవితంలోకి వచ్చిన, అలాంటి సమస్యల్ని మీదకి వచ్చిన నాకు దేవుడు ఉన్నాడు, మీరు నన్ను ఏమీ చేయలేరు అని నువ్వు నమ్మితేనంట అంత పెద్ద సమస్యలు కూడా ఒక మబ్బు వలె కొట్టుకు తొలగిపోతాయట. ఎంత ఆశ్చర్యం తెలుసా? ప్రభువా, ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరుగుతుంది? అసలు సాధ్యమా? నిజమే, నీకు నాకు సాధ్యం కాదు, కానీ మన దేవునికి సాధ్యం. అది మన దేవుడు చేయగలడు. అందుకనే దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టకూడదు. నా దేవుడు చేయగలడు, ఇస్తాడు, అంతే నమ్మకం. ఆ ఒక్కటి ఉండగలిగితే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడగలుగుతావు. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, వారు నాకు ఎందుకు ఇష్టలుగా ఉండలేదు అంటే వారు నన్ను నమ్మలేదు. 40 సంవత్సరములు అన్నీ తిన్నారు, అనుభవించారు, సముద్రాన్ని దాటారు, ఎన్నో చూశారు, కానీ వారు నన్ను నమ్మలేదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరలా దైవజనుడు ఇలాగే చెప్తాడు, 40 సంవత్సరములు నన్ను కార్యములను చూచి నన్ను నమ్మకపోయారు వీళ్ళు అంటాడు ఆయన. సరే, చూపిస్తాను ఆ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమండి. 9-10 వచనాలు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. 40 సంవత్సరములు వీరు నన్ను విసిగించారు, నన్ను శోధించారు, నన్ను నమ్మలేదు వీరు. ఎక్కడ ఒక్క విషయంలో కూడా నమ్మలేదు వీళ్ళు. మరి ఇలాంటి నమ్మలేని వారికి నేను ఎందుకు సాయం చేయాలా? నేను ఎలాగ వీళ్ళ కనాను దేశం తీసుకుని వెళ్ళాలా? ఎందుకు నేను వీళ్ళకి ఇవ్వాలా? ఏ రోజైనా దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మాలి, నా మీద విశ్వాసం ఉంచు, ఎప్పటికైనా విశ్వాసం ఉంచు, ఎప్పుడూ అనుమానించొద్దు. దేవా,
నువ్వు చేయగలుగుతావని నేను నమ్ముతున్నాను. అది నీకు సాధ్యము. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద, ఈ లోకములో ఎలాంటి పరిస్థితి మన మీదకి వచ్చినా విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఆ నమ్మకము ఎంత దూరం దాకా సాతాను తీసుకెళ్తాడంటే నీ విశ్వాసాన్ని జల్లిల్లో వేసి జల్లిస్తాడట. నువ్వు ఎంత నమ్ముతున్నావో అంత నమ్మకానికి అంత పరీక్ష పెడతాడట సాతాను. మీ అందరికీ తెలుసు కదా, సీమోను పేతురు యేసు ప్రభువుతో ఒక మాట చెప్పాడు, మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నేను అప్పగించబడుతున్నాను, వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంటే సీమోను పేతురు అన్నాడు, ప్రభువా అలాంటి మాట ఎప్పటికీ నువ్వు అనొద్దు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్నైనా నేను ఇస్తాను అన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, పేతురు ఈ 12 మంది శిష్యుల్లో నువ్వు ఎలాంటోడో తెలుసా? వీళ్ళందరూ పారిపోయినా నువ్వేం చెప్తావంటే ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతావు, నువ్వే బొంకుతావు అన్నాడు ఆయన. నాకు తెలుసు నువ్వు ఎలాంటోడవో. అదేంటి తండ్రి నువ్వు అలాగంటావు? నేను నిన్ను ఎరగను అని ఎందుకంటాను? నేను అలాంటి మాట నేను అన్నయ్య అన్ను అన్నాడు. లేదు లేదు, ఒకవేళ నువ్వు అన్నవా అంటావా అనేది నీ గుర్తు ఏంటంటే ఆ కోడే కోస్తుంది, అప్పుడే నీకు అర్థమవుతుందిలే అన్నాడు ఆయన. సరే, సీమోను పేతురు దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎంత తీర్మానం చేశాడు అంటే, తిబ్రియ సముద్ర తీరమున యేసు ప్రభువారు ఈ శిష్యులకు ప్రత్యక్షమయ్యి ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. 3 సార్లు అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15 వచనము, 16 వచనము, 17, 18 వచనాల్లో ఇదే మాట అంటాడు. 3 సార్లు అడిగినప్పుడు సీమోను పేతురు అన్నాడు, ప్రభువా నిజముగా నేను నిన్ను ప్రేమిస్తాను. అప్పుడు చెప్పాడు, నువ్వు ఎంత ప్రేమిస్తావో నేను చూస్తాను. దేవుణ్ణి సీమోను పేతురు ప్రేమిస్తాడనేది, ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత పరీక్ష పెట్టేది సాతాను. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఇప్పుడు ఒప్పుకో, ఆయన కోసం చచ్చిపోవడానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు పేతురికి రోమా ప్రభుత్వం పట్టుకొని అతన్ని చంపేసే ముందు ఇదే పరీక్ష పెట్టింది. ఎంత పరీక్ష వచ్చిందంటే, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం. ఇంతవరకు ఏ యేసు ప్రభువారు దేవుడు అని నువ్వు చెప్తున్నావో ఆ యేసు ప్రభువారు దేవుడు కాదు అని ఒక్క మాట నువ్వు చెప్తే నీ ప్రాణాన్ని చంపకుండా వదిలేస్తావు, నువ్వు రక్షించుకోగలుగుతావు నీ ప్రాణాన్ని అన్నాడు. అప్పుడు పేతురికి యేసు ప్రభువారు చెప్పిన మాటలు అర్థమై, ఇందుకు అడిగాడా దేవుడు నన్ను ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? సరే తండ్రి, ఇప్పుడు రుజువు చేస్తాను, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అనేది నీకు చూపించడం కొరకు నేను ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళతో చెప్పాడు, ఆయన నిజంగా దేవుడు, ఆయన దేవుడు కాదు నేను చెప్పలేను అని చెప్తే వారు అన్నారు, అయితే యేసు దేవుడు అని ఒప్పుకుంటున్నావు కాబట్టి, ఆయన ఒప్పుకున్న వారిని అందరినీ మేము చంపుతున్నాం కాబట్టి ఇప్పుడు నీకు ఒక మరణాన్ని మేము విధిస్తున్నాం. ఏంటి అంటే, యేసు ప్రభుని ఎలాగైతే చంపేసామో అలాగే నిన్ను చంపేయబోతున్నాం, నిన్ను అలాగే చంపుతాం. యేసు ప్రభుని సిలువ మీద ఎలాగైతే చంపేశారో ఇప్పుడు ఆయన్ని కూడా అలాగే చంపాలి ఇప్పుడు. అప్పుడు అన్నాడు, అయ్యా అలాంటి మరణం పొందడానికి కూడా నేను యోగ్యుడిని కాదు, నేను అర్హుని కాదయ్యా. అప్పుడు అన్నారు, నన్ను ఒక ఇంటుగా సిలివేయమన్నారు. అందుకనే పేతురుని తల్ల క్రిందులుగా సిలివేశారు. పేతురు మరణించినప్పుడు తల్ల క్రిందులుగా మరణించాడనమాట. ఎందుకు అలాగ దేవుడు అన్నాడు అంటే, నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, రుజువు చేయి. దేని ద్వారా తెలుసా? ఈ సిలువ ద్వారా రుజువు చేయి. అందుకన్నాడు, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రేమను రుజువు చేయాలట, రుజువు చేయాలి. దేవుడు అలా రుజువు చేశాడు. దేవుడు
మనల్ని ప్రేమించాను అని రుజువు చేశాడట. ఆయన ఎలా రుజువు చేశాడో చూపిస్తాను మీకు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఆయన 16 వచ్చినవండి, 3:16. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. ఆయన మన నిమిత్తము తమ ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదనేది తెలుసుకొనుచున్నాము. దేవుడు మనను ప్రేమించుచున్నాడు అనేదంట ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడంలో రుజువు చేశాడట. ఇప్పుడు మరి మనం ఎలా రుజువు చేస్తాం? ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అక్కడే చెప్తున్నాడు చూడండి. తర్వాత మాట అండి, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను మీ ఎడల నా ప్రేమను రుజువు చేసినప్పుడు మీరు నా ఎడల కూడా మీ ప్రేమను రుజువు చేయాలి, అంతే కదా. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాడు అన్నప్పుడు మనం కూడా వ్యక్తిని ప్రేమించాలి. ప్రేమించకపోతే ఆయన ఏమంటాడు? నువ్వు ప్రేమిస్తే ఆయనను ద్వేషిస్తే నువ్వేమంటావు? నేను ఎంత ప్రేమించి కూడా తిరుగుతుంటే నన్ను ద్వేషిస్తున్నా కడిచి నువ్వు వద్దు నాకు వదిలేసిపోతావు, అంతే కదా. ఏదో ఒక రోజు వదిలేమా? ప్రేమించేవాడు ద్వేషిస్తూ ఉంటే అంతకంటే ఏం చేస్తావు? 1 రోజా 2 రోజులా? ఇప్పుడు దేవుడు కూడా అంతే అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా కొరకు నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను రుజువు చేయడం కొరకు కూడా నీ ప్రాణాన్ని నా కొరకు కూడా పెట్టడానికి ఇష్టపడు. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినా నన్ను ఎప్పటికీ వదలకూడదు. నీ ప్రాణం ఉన్నంత వరకు నా నుండి ఏది కూడా నిన్ను వేరు చేయకూడదు. అలాంటి పరిస్థితులే నీకు వస్తాయి. నా నుండి నిన్ను దూరం చేసే పరిస్థితులే నీకు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకమంతా కూడా, మనం లోకంలో బ్రతికినంత కాలము కూడా దేవుడి నుంచి మనం దూరం చేసే పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు చెప్పు, ప్రభువా నీ నుండి దూరం చేసేది ఏదైనా ఎవరైనా వాళ్ళు నీ కోసం వదిలేయడానికి నేను సిద్ధమే. అందుకే దేవుడు అన్నాడు, అవసరమైతే నా కొరకు, నా సువార్త నిమిత్తము కొరకు నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ తల్లిదండ్రులనైనా, నీ పిల్లలనైనా, నీ భూములనైనా, నీ ఇంట్లనైనా, నీ కలిగిన సమస్తాన్ని వదిలేయాలి నా కోసం. నువ్వు నన్ను సంతోష పెట్టాలి అనుకుంటే, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే, నిజంగా నువ్వు నన్ను వెంబడించాలి అనుకుంటే, ఏదైతే నీకు ఆటంకకరముగా ఉన్నాయో, నిన్ను అడ్డుపరిచేది ఏదైనా సరే అది నా నుండి దూరం చేయడానికి ప్రయత్నించి, ఎవరినైనా సరే, నాకు దేవుడి కంటే ముఖ్యం ఎవరు లేరు, నా దేవుడు తర్వాతే ఇంకెవరైనా. అప్పుడు నిజంగా నువ్వు అలా చేయగలిగినప్పుడు నిజంగా దేవుడు అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావని ఇందు విషయంలో నన్ను రుజువు చేశావు. మనం దేవుణ్ణి ప్రేమించుచున్నాము అనేది దేవుడు రుజువు చేయి. ఆయన్ని ప్రేమించే వాళ్ళు, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడూ దేవుణ్ణి అనుమానించరు. నీ విశ్వాసం అనేది సజీవమై ఉండాలన్నమాట. ఎప్పుడూ బ్రతికే విశ్వాసం కలిగి ఉండాలి, సజీవమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసం మృతమైనదిగా ఉండకూడదు. అందుకంటాడు, క్రియలు లేని విశ్వాసము అది చచ్చిన దానితో సమానం. మృతమైన విశ్వాసం అది. మనం జీవించుచున్నామనే విశ్వాసము అది జీవము కలిగినది. అందుకనే విశ్వాసము కలిగిన వారు చేసే క్రియలు ఎన్ని విషయాలు చెప్తాడో ఎబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా మనం పరిశీలన చేసుకుంటాం. అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఆయన సంతోష పెట్టగలుగుతున్నామా? ఆయనకి విరోధమైనది, ఆయనకి ఇష్టమైనది ఏదైనా సరే అది మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. కొంత సమయం మనంగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పప్పులు పొందామండి. మోకరించి కళ్ళు మూసుకుందాం. కొద్ది క్షణాలు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.